రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిగా జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే 85 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా ఇంటి నుండి ఓటు హక్కు వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో D12 అనే ఫారంను అందజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే D12 హక్కు ఓటర్లు మాత్రం చూసుకోవచ్చు. జిల్లాలో 85 సంవత్సరాలను పైబడిన వారు ఓటర్లందరూ 7,555 మంది ఉన్నారు. ఇప్పుడు మార్చి 31 నాటికి 3,331 మందికి 12D ఫామ్లు అందజేశారని చెప్పి జిల్లా అధికారులు చెప్తున్నారు. అందులో దివ్యాంగులు చూసుకుంటే దివ్యాంగులకు సంబంధించి 24,229 మంది ఓటర్ లిస్టులో చేర్చగా అందులో 10,175 మందికి ఫారంలు ఏదైతే D12 ఫారంలు అందించారో అర్హత కలిగిన వారందరూ 85 ఏళ్ళ పైబడిన దివ్యాంగుల వారందరికీ ఇంటి నుండి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు జిల్లాకు సంబంధించిన అధికారులు D12 ఫారంలు ఇంటికి వెళ్ళి అందజేస్తున్నారు. D12 ఇంటి నుండి ఓటు వేయదలిచిన వారు సమ్మతి తెలుపుతూ అదేవిధంగా ఫారంను ఈ నెల 20వ తేదీలోపు జిల్లా కలెక్టర్కు కానీ దానికి సంబంధించిన సంబంధిత ఎన్నికల అధికారులకు కానీ దానికి వెళ్ళి ఫారంలు అందజేయాలి. జిల్లాలో అత్యవసర సర్వీసుల పరిధిలోకి వచ్చే 13 శాఖల ఉద్యోగులు సైతం పోస్టల్ బ్యాలెట్ను వెసులుబాటు కలిగించింది ఎన్నికల సంఘం. దీనిలో పూర్తిగా 20వ తేదీ వరకు రిటర్నింగ్ అధికారికి అందజేయాలని చెప్పి D12 ఫారంలో అందజేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ అయితే సూచించారు. దీనికి అందరికి సంబంధించి ఈ నెల 20వ తేదీ వరకు D12 ఫారంలు తీసుకొని ఖచ్చితంగా జిల్లా కేంద్రంలో ప్రతి శాఖల వారీగా అందించాలని చెప్పారు. దీనికి సంబంధించి నోడల్ అధికారులు ఎవరైతే ఉంటారో జిల్లా కలెక్టర్ దానికి సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల అధికారులకు దానికి సంబంధించి D12 ఫారంలు అందజేయాలి. నిజామాబాద్ అర్బన్కి సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో నోడల్ అధికారి ఆఫీసర్ ఉంటారు. దానికి సంబంధించి నిజామాబాద్ రూరల్కి సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ RDO కార్యాలయంలో దీనికి అందరికి సంబంధించి దీనికి అందించాలని చెప్పారు. నిజామాబాద్ అదేవిధంగా దీనికి బాన్స్వాడ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే RDO కార్యాలయంలో అదేవిధంగా బోధన్ సెగ్మెంట్లకు సంబంధించిన బోధన్ RDO కార్యాలయంలో ఆర్మూర్ సెగ్మెంట్ సంబంధించి ఆర్మూర్ RDO కార్యాలయంలో RO ఆఫీస్ బాల్కొండ సెగ్మెంట్ సంబంధించి భీమ్గల్లో MPDO కార్యాలయం పోస్టల్ బ్యాలెట్లు వినియోగించాల్సింది ఉంటుంది. దీనికి సంబంధించి రిటర్న్ అధికారులకు పూర్తిస్థాయిలో 20వ తేదీ వరకు వీటన్నింటికి కూడా అందించాలి. పోస్టల్ ఓటింగ్ సెంటర్కి సంబంధించి PVC దీనికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో వినియోగం చేసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. మే 13వ తేదీన పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేసే అవకాశం ఏదైతే మే 13న ఓటు వేయాలనుకున్న వారు దానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారు ఓటింగ్ వినియోగించడానికి అక్కడికి వెళ్తే అనుమతి ఇవ్వమని చెప్పి ఎన్నికల అధికారి పూర్తి స్థాయిలో చెప్పినట్లు తెలిసింది. మొత్తంగా చూసుకోవచ్చు 85 ఏళ్ళ పైబడిన వారితో పాటు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే దివ్యాంగులు వీరికి అందరికి సంబంధించి కూడా ఓటు హక్కు ఏదైతే ఇంటి నుండే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో 7,551 మంది సీనియర్ సిటిజన్ అంటే 85 సంవత్సరాలు నిన్న పైబడిన వారందరూ ఉన్నారు. దీనికి దివ్యాంగులకు సంబంధించి 20,000 పైగా దివ్యాంగులు ఉన్నారు. మరోవైపు జర్నలిస్టులు అదేవిధంగా 13 అత్యవసర శాఖలకు సంబంధించి కూడా వారు కూడా ఓ పోస్టల్ బ్యాలెట్ వినియోగించే వెసులుబాటు కలిగించింది కేంద్ర ఎన్నికల సంఘం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 20వ తేదీలోపు ఎవరైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి వినియోగించుకుంటామని చెప్పి 12D ఫామ్ను కూడా సంబంధిత నోడల్ అధికారులకు అందజేయాలని చెప్పి ఎన్నికల సంఘం సూచిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.